హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంధ్య బ్యూటీ టిప్స్. ఈరోజు మన ఛానల్లో మనం ఇంట్లో షాంపూ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి కుంకుడుకాయలు, అలానే ఉసిరికాయలు తీసుకున్నాను. ఇక్కడ నేను మందారం ఆకు పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఉసిరికాయని కట్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అనమాట. మన ఇళ్ళల్లో కాసే చిన్న ఉసిరికాయలు కాదండి. అవి తినడానికి యూజ్ అవుతాయి, కానీ మామూలుగా హెయిర్కి వాటికైతే అవైతే యూజ్ కావు. ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు. మొత్తం నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు అలాగే మీ కాడ శీకాకాయ ఉన్నా కూడా శీకాకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను శీకాకాయ అయితే యాడ్ చేసుకోవట్లేదు. అలా మీ దగ్గర ఉంటే మీరు శీకాకాయ ప్లస్ ఉసిరికాయ అన్నిటితో కూడా చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. అలానే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కుంకుడుకాయలు పగలగొట్టుకోవాలన్నమాట. లోపల ఇలా గింజ వస్తుంది, ఈ గింజను తీయాలి. మనకు పైన ఉంటుంది కదా, దాంతో పని. గింజలతోటి ఏం అవసరం లేదు కాబట్టి ఆ గింజల్ని పడేయాలి. ఇప్పుడు మనం ఈ మూడింటిని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను మందారం ఆకు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, మనకు కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట మందారం ఆకు. అందుకోసం నేను మందారం ఆకు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మందారం ఆకు అందుబాటులో లేకపోతే మీరు మెంతులు ఉంటాయి కదా, మెంతులు నానబెట్టేసి మందారం ఆకు ప్లేస్లో మీరు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన షాంపూ రెడీ అయింది. మీరు రెగ్యులర్గా తలస్నానం ఎలా చేస్తారో షాంపూ వేసుకొని అలానే దీంతో కూడా చేయొచ్చు. మీరు షాంపూలో వాటర్ యాడ్ చేసుకొని చేస్తారు కదా, దీనికైతే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముందే పలచగా చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. దీన్ని మీరు ఒక 2 నుంచి 3 వీక్స్ వరకు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు బాటిల్లో పోసుకొని.